సుభాష్ చంద్రబోస్ 137వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వీధిలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలకాని రాజు మాజీ అధ్యక్షుడు జూడి మల్లేష్ పూలదండ వేసి నివాళులర్పించారు. కొలకాని రాజు జేడి మల్లేష్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక స్వాతంత్ర వీరుడని, ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింస మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలని పోరాడుతూ ఉంటే కేవలం అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించలేమని, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయుల్ని దేశం నుండి తరిమి కొట్టామని నమ్మి ఆచరణలో పెట్టిన మహానీయుడని, దేశ యువతికి నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని ఒక వ్యక్తి మరణించవచ్చు, కానీ అతని ఆలోచన ఇంకో 100 మందికి స్ఫూర్తిని ఇస్తుందని యువతకు పిలుపునిచ్చారు. అతని మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిందని, ఈరోజు తన పేరు మీద దేశవ్యాప్తంగా పరాక్రమ దివాస్గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పం మధు, మోడం రాజు, ఇటికాల స్వరూప, కొండ్ల నగేష్, రాజపల్లి ప్రశాంత్, కేశ స్వరూప, బూరుగుపల్లి రాము, శ్రీవర్తి అఖిల్, శ్రీవర్తి ప్రవీణ్, ఉడుగుల మహేందర్, కొలకాని అరవింద్, గట్టు రాకేష్, ముకుంద, సుధాకర్, అప్పల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రోజు మరియు మరణించిన రోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కేవలం ప్రపంచవ్యాప్తంగా పుట్టిన తేదీ తప్ప మరణం తేదీ లేనటువంటి నేత మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆ రోజు గాంధీ గారు కానీ ఇతరులు కానీ అహింసతోనే స్వతంత్రం సాధించాలని చెప్పి ఒక సిద్ధాంతంతో పోతుంటే, ఒక అహింసతోనే స్వతంత్రం రాదు అని పోరాట ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆ రోజు ఆంగ్లేయులు మన భారతీయుల్ని రకరకాల హింసలతోని మానభంగాలతోని మన దేశ స్వతంత్రాన్ని వాళ్ళు లాక్కున్నప్పుడు ఈయన పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని మనకు ప్రతిపాదించిండు. ఇట్లా మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో పోరాట యోధులలో నేతాజీ గారు ఒకరు, సుభాష్ చంద్రబోస్ గారు ఒకరు. వారికి మరణం లేదని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళ పుట్టినరోజు తప్పించి మరణం ఎప్పుడో తెలియని వ్యవస్థ. మరి వారి ఆశయాలను నేటి యువత కొనసాగిస్తూ వారి అడుగుజాడలో నడవాలని చెప్పి, అదే విధంగా యువత చెడు మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవద్దు. ఎందుకనంటే వారు సూచించిన బాట ఏదైతున్నదో దాన్ని మనము ఎన్నుకొని ముందుకు పోవాలని చెప్పి ఇప్పుడున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలకు అనుగుణంగానే నడవాలని చెప్పి, అదేవిధంగానే భారతదేశాన్ని విశ్వగురువుగా ముందుకు తీసుకుపోతున్న